హాయ్ హలో వెల్కమ్ టు అశోక్ ఆన్లైన్ అకాడమీ. నేను మీ హిస్టరీ ఫ్యాకల్టీ ఉమామేశ్వర్. ఓకే, మనము ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్ సంబంధించిన అంశాలపైన విశ్లేషణతో పాటు టెస్ట్ సిరీస్లోని ముఖ్యమైన క్వశ్చన్స్, వాటికి సంబంధించిన విశ్లేషణ చూద్దాం. మరి మొత్తం టెస్ట్ సిరీస్కు సంబంధించి ఒక 5 టెస్ట్ సిరీస్లు ప్లాన్ చేసాం. మరి ఇందులో ప్రతి టెస్ట్ సిరీస్లో టోటల్ ఏపీ హిస్టరీ పైన 75 మార్కులు. ఆ 75 క్వశ్చన్స్, ఆ 75 క్వశ్చన్స్ సంబంధించిన విశ్లేషణతో పాటు ఓవరాల్గా సబ్జెక్ట్ కవర్ అయ్యేటట్టుగా ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్స్ ఆధారంగా మనము క్వశ్చన్స్ రూపొందించడం జరిగింది. మరి రీసెంట్గా అశోక్ ఆన్లైన్ అకాడమీ డైరెక్టర్ అశోక్ సారు తెలంగాణ చరిత్ర సంస్కృతి మరియు తెలంగాణ ఉద్యమ చరిత్ర, వీటికి సంబంధించి రీసెంట్గా జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్లో దాదాపుగా 5 టెస్ట్ సిరీస్లు సార్ ప్లాన్ చేస్తే ఆ 5 టెస్ట్ సిరీస్లో మ్యాక్సిమం సబ్జెక్ట్ అంతా కవర్ అయ్యేటట్టుగా డైరెక్ట్ క్వశ్చన్స్ ఈ టెస్ట్ సిరీస్ల వల్ల రావడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని ఆంధ్రాలో కూడా ఏపీ హిస్టరీకి సంబంధించిన టెస్ట్ సిరీస్లు ప్లాన్ చేశాం. మొత్తం ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ, ఈ 3 ఓవరాల్గా సబ్జెక్ట్ కవర్ అయ్యేటట్టుగా ప్రతి చాప్టర్ని టచ్ చేస్తూ గతంలో 2008, 2011, 2012, 2017, 2019 గతంలో క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడు, ప్రస్తుతం క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు, ఈ ట్రెండ్ ఆధారంగా మనం క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది. వాటి విశ్లేషణ కూడా అత్యద్భుతంగా రూపొందించడం జరిగింది. దాదాపుగా ఒక 75 క్వశ్చన్స్ ఈజ్ ఈక్వల్ టు మీకు ఓవరాల్గా 500 నుంచి 1000 క్వశ్చన్స్ కవర్ అయ్యేటట్టుగా మొత్తం ప్రతి చాప్టరు ఓవరాల్గా కవర్ అయ్యేటట్టుగా మనం టెస్ట్ సిరీస్ ప్లాన్ చేసాం. ఇది ఖచ్చితంగా విద్యార్థికి 100కు 100% ఉపయోగపడేటట్టుగా అశోక్ ఆన్లైన్ అకాడమీ ఈ టెస్ట్ సిరీస్లో ప్లాన్ చేయడం జరిగింది. మరి ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్లో మొదటి టెస్ట్ సిరీస్ చూద్దాం. 75 క్వశ్చన్స్, వాటి విశ్లేషణ, మొత్తం ప్రతి చాప్టర్ పైన క్వశ్చన్స్, వాటి విశ్లేషణ చూద్దాం. ఏ చాప్టర్కి ఎంత వెయిటేజీ ఉంటుంది అనే దాన్ని బేస్ చేసుకుని ఆ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి చాప్టర్ టచ్ చేస్తూ, అంటే చరిత్ర పూర్వయుగం అంటే శిలాయుగం నుండి 2014 ఆంధ్రప్రదేశ్ మరి ఆంధ్ర తెలంగాణలుగా విడిపోయేంత వరకు ఉండే అన్ని చాప్టర్స్ని ఫోకస్ చేస్తూ రూపొందించిన టెస్ట్ పేపర్స్ చూద్దాం. ఓకే, మరి చరిత్ర సంస్కృతికి సంబంధించిన మరొక టెస్ట్ సిరీస్ మనం చూద్దాం. గతంలో ఒక టెస్ట్ సిరీస్ కంప్లీట్ చేసాం. మరొక టెస్ట్ సిరీస్ మరో 75 మార్కులతో పూర్తి విశ్లేషణతో మరొక క్లాసు మనము రూపొందించాం. 75 క్వశ్చన్స్, వాటి ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. నవీన శిలాయుగానికి చెందిన గుండ్రటి మట్టి గుడిసెలను అంటే దాదాపుగా 25 నివాసాలు రాబర్ట్ బ్రూస్ఫూట్ కనుగొని వెలుగులోకి తెచ్చిన జిల్లా ఏది అని అడిగాడు. శిలాయుగానికి సంబంధించిన క్వశ్చన్. నవీన శిలాయుగానికి చెందిన గుండ్రటి మట్టి గుడిసెలను రాబర్ట్ బ్రూస్ఫూట్ కనుగొని వెలుగులోకి తెచ్చిన జిల్లా ఏది అని అడిగాడు. ఇక్కడ ఇది గుర్తుంచుకోండి, నవీన శిలాయుగానికి చెందిన గుండ్రటి మట్టి గుడిసెలు అంటే మొట్టమొదటిసారిగా స్థిర నివాసం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే నవీన శిలాయుగంలో స్టార్ట్ అయింది స్థిర నివాసం. అంతకుముందు కొండ గుహలలోన, అడవుల్లోన నివసించే ఆదిమ మానవుడు ఫస్ట్ టైం గుడిసెలు నిర్మించుకొని స్థిర నివాసానికి పునాది వేశాడు. స్థిర నివాసానికి ఇలా ఆ స్థిర నివాసానికి సంబంధించిన కొన్ని ఇళ్లను మన ఆంధ్ర ప్రాంతంలో రాబర్ట్ బ్రూస్ఫూట్ కనుగొని వెలుగులోకి తెచ్చిన జిల్లా ఏది అని అడిగాడు. గుంటూరు, తూర్పుగోదావరి, అనంతపురం, కర్నూలు ఇచ్చాడు. ఇక్కడ సరైన ఆన్సర్ అయితే అనంతపురం జిల్లా. ఈయన అనంతపురం జిల్లాలో త్రవ్వకాలు జరిపి ఆ ప్రాంతంలో నవీన శిలాయుగానికి సంబంధించిన మట్టి గుడిసెల్ని 25 వరకు కనుగొన్నాడు. ఇవన్నీ 25 వరకు కనుగొన్నాడు. ఎవరు? ఆంగ్లేయుడైన పురావస్తు శాస్త్రవేత్త అయిన రాబర్ట్ బ్రూస్ఫూట్. ఈ రాబర్ట్ బ్రూస్ఫూట్నే దక్షిణ భారత పురావస్తు శాస్త్రపిత అంటారు. ఏమని? దక్షిణ భారతదేశపు
పురావస్తు శాస్త్ర పిత అని పిలుస్తారు రాబర్ట్ బ్రూస్ ఫూట్ని. ఎందుకంటే ఇతను మొట్టమొదటిసారిగా మద్రాసులో, దక్షిణ భారతదేశంలోని మద్రాస్ సమీపంలోని పల్లవరం అనే ప్రాంతంలో ఆదిమ మానవుడి నివాస ప్రాంతాలను త్రవ్వకాల ద్వారా వెలుగులోకి తీసుకొచ్చిన మొదటి వ్యక్తి ఇతనే. అందుకే ఇతని దక్షిణ భారత పురావస్తు శాస్త్ర పిత అని పిలుస్తారు. భారతదేశంలో పురావస్తు శాస్త్ర పిత అని ఎవరిని పిలుస్తారంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్ను పిలుస్తారు. అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఓకే, ఇక మిగతా ప్రాంతాలు మనకు అవసరం లేదు. మరొక క్వశ్చన్ చూద్దాం. సూక్ష్మ శిలాయుగానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది. సూక్ష్మ శిలాయుగం. సూక్ష్మ శిలాయుగం అన్నా మధ్య శిలాయుగం అన్నా ఒకటే. సంబంధించి క్రింది వాటిలో సరైనది. ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ కాన్సెప్ట్లో చూడొచ్చు ఈ క్వశ్చన్ని. వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగడం, హోమోసిపియన్ మానవుడు అవతరించడం, చిత్రలేఖనం ప్రారంభం కావడం, గుడిసెలు నిర్మించుకొని స్థిర నివాసం ఏర్పరచుకోవడం అని ఇచ్చాడు. సూక్ష్మ శిలాయుగానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏదని అడిగాడు. బాగా గమనించండి. ఫస్ట్ వన్, వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగడం అన్నాడు. ఇది కరెక్టే. మొట్టమొదటిసారిగా మధ్య శిలాయుగం లేదా సూక్ష్మ శిలాయుగంలోనే వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగి నిప్పు ఆవిర్భావానికి కూడా అవకాశం ఏర్పడింది. వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగిన కాలం మధ్య శిలాయుగం లేదా సూక్ష్మ శిలాయుగం. ప్రాచీన శిలాయుగం అంతా మంచుతో కూడి ఉండేది. ప్రాచీన శిలాయుగం అంతా మంచుతో కూడి ఉండేది. ఆ యుగాన్ని ఏమని పిలిచారంటే ప్లిస్టోసీన్ యుగం అని పిలిచారు. ప్లిస్టోసీన్ యుగం, ప్లిస్టోసీన్ యుగం అని పిలిచారు. ప్లిస్టోసీన్ యుగం ఇది ప్రాచీన శిలాయుగంలో మంచుతో కూడిన యుగం. అయితే 10,000 BC మధ్య కాలంలో క్రీస్తుపురం 10,000 కాలంలో, అంటే ఇప్పుడు ఒక 2,000, క్రీస్తుపురం ఒక 10,000, దాదాపుగా 12,000 సంవత్సరాల క్రితం, 12,000 సంవత్సరాల క్రితం లేదా క్రీస్తుపురం 10,000లో ప్లిస్టోసీన్ యుగం అంతరించి హోలోసీన్ యుగం, ఏ యుగం? హోలోసీన్ యుగం, హోలోసీన్ యుగం స్టార్ట్ అయింది. హోలోసీన్ యుగం అంటే వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగిన యుగం. కాబట్టి వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగింది ఈ టైంలోనే 10,000 BC నుండి. దీంతో నిప్పు ఆవిర్భావానికి పునాది పడింది సూక్ష్మ శిలాయుగంలోనే. ఇక హోమోసిపియన్ మానవుడు అవతరించడం కరెక్టే. సూక్ష్మ శిలాయుగం లేదా మధ్య శిలాయుగంలోనే ఆధునిక మానవుడికి పూర్వీకుడైన హోమోసిపియన్ మానవుడు ఆవిర్భవించింది మధ్య శిలాయుగం లేదా సూక్ష్మ శిలాయుగంలోనే. మానవుని పరిణామ దశలు 5 ఉన్నాయి. మొదటి మానవుణ్ణి ఆస్ట్రోపిథెకస్ అని, రెండో మానవుణ్ణి రామాపిథెకస్ అని, మూడవ మానవుణ్ణి హోమో ఎరెక్టస్ అని, నాలుగో మానవుడిని నియాండర్తల్ నరుడు అని పిలిచారు. తర్వాత ప్రస్తుత ఆధునిక మానవుడికి పూర్వీకుడుగా ఎవరిని పిలుస్తారంటే హోమోసిపియన్ మానవుడిని పిలుస్తారు. ఇతడు 10,000 BC మధ్య కాలంలో ఆవిర్భవించినట్టు తెలుస్తుంది. అంతకుముందు దాదాపుగా మానవుడిని పోలిన జంతువుల్లాగా ఉండే మనుషులు కనిపిస్తారు. అంటే మానవుల్లాగే కానీ ఆధునిక మానవుడి లక్షణాలతో కూడిన మానవుడినే హోమోసిపియన్ మానవుడు అంటారు. మధ్య శిలాయుగం లేదా సూక్ష్మ శిలాయుగంలో ఆవిర్భవించాడు. ఇతనికే క్రోమాగ్నన్ అని కూడా పిలుస్తారు, క్రోమాగ్నులు అని కూడా పిలుస్తారు. ఓకే, ఇక చిత్రలేఖనం ప్రారంభం కావడం అని ఇచ్చాడు. సూక్ష్మ శిలాయుగం లేదా మధ్య శిలాయుగంలోనే మొట్టమొదటిసారిగా మానవుడు తాను నివసించిన కొండ గుహల్లో తాను చూసిన జంతు చిత్రాలను, మనుషుల చిత్రాలను గీయడం ప్రారంభమైనది మధ్య శిలాయుగం లేదా సూక్ష్మ శిలాయుగం. చిత్రలేఖనం ఎప్పుడు ప్రారంభమైంది అంటే మధ్య శిలాయుగంలోనే ప్రారంభమైంది. వెరీ ఇంపార్టెంట్. సూక్ష్మ శిలాయుగం లేదా మధ్య శిలాయుగంలోనే చిత్రలేఖనం ప్రారంభమైంది. పెయింటింగ్స్, కొండ గుహల్లో తాను చూసిన జంతు చిత్రాలను తొలి మానవుడు గీయడం స్టార్ట్ అయినది మధ్య శిలాయుగం లేదా సూక్ష్మ శిలాయుగం. ఇండియాలో కానీ అటు ఆంధ్రదేశంలో కానీ. ఇక గుడిసెలు నిర్మించుకొని స్థిర నివాసం ఏర్పరచుకోవడం అన్నాడు. ఇది సరికాదు. గుడిసెలు నిర్మించుకొని స్థిర నివాసం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నవీన శిలాయుగంలో స్టార్ట్ అయింది. నవీన శిలాయుగంలో స్టార్ట్ అయింది. కాబట్టి ఇందులో సరైనవి 1, 2, 3 మాత్రమే సరైనవి. 1, 2, 3 మాత్రమే సరైనవి. ఓకే, మరొక క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రదేశం వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందినట్టు వాణిజ్యం వృద్ధి చెంది ఉత్తర భారతదేశంతో పాటు రోమ్, సింహళం వంటి దేశాలతో వ్యాపారం జరిగేదని
తెలిపిన బౌద్ధ జాతక కథ ఏది అని అడిగాడు. అద్భుతమైన క్వశ్చన్. ఆప్షన్ చేయడం గమనించండి. భీమసేన జాతక కథ, శరివనిజ జాతక కథ, చుల్లకలింగ జాతక కథ, కిస గౌతమి జాతక కథ అని ఉన్నాయి. ఫస్ట్ జాతక కథ. ఈ జాతక కథలతో కూడిన దాన్ని జాతక కథలు అంటారు. అంటే బౌద్ధ జాతక కథ అన్ని కలిపితే జాతక కథలు. జాతక కథలు, జాతక కథలు. జాతక కథలు అంటే బౌద్ధ మత పవిత్ర గ్రంథాల్లో ఒక గ్రంథంలో భాగంగా ఉన్నవే జాతక కథలు. బౌద్ధ మత పవిత్ర గ్రంథాలను ఏమంటారు? త్రిపీటకాలు అని పిలుస్తారు. త్రిపీటకాలు అని పిలుస్తారు. త్రిపీటకాలు మొత్తం ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. ఒకటి సుత్త పీఠకం, రెండోది అభిధమ్మ పీఠకం, మరొకటి వినయ పీఠకం అని ఉన్నాయి. సుత్త పీఠకము, అభిధమ్మ పీఠకము, వినయ పీఠకం. ఇందులో సుత్త పీఠకంలో ఆనందుడు అనే బౌద్ధుడు రాశాడు. ఈ సుత్త పీఠకంలో బుద్ధుని యొక్క పూర్వ జన్మ కథలు ఉన్నాయి. ఏమున్నాయి? బుద్ధుని యొక్క పూర్వ జన్మ కథలు ఉన్నాయి. బుద్ధుని యొక్క పూర్వ జన్మ కథలని ఏమంటారంటే జాతక కథలు అంటారు. ఈ జాతక కథలు దాదాపుగా 547 వరకు ఉన్నట్టు తెలుస్తోంది. 547 వరకు ఉన్నట్టు తెలుస్తోంది జాతక కథలు. అలాంటివే ఇవి. ఈ జాతక కథలు తర్వాత కాలంలో మరికొన్నిటిని యాడ్ చేస్తూ వచ్చారు. మరి ఈ జాతక కథల్లో ఏమున్నాయని చూస్తే అన్ని బుద్ధుని యొక్క పూర్వజన్మ కథలే. బుద్ధుడిగా జన్మించడానికి ముందు సుమారుగా 500కు పైగా జన్మలు ఎత్తాడని బౌద్ధ గ్రంథాలు చెప్తున్నాయి. అలాంటి కథలే జాతక కథలుగా పిలుస్తున్నారు. ఇందులో ఈ అంశం ఆంధ్రదేశం వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందినట్టు వాణిజ్యం వృద్ధి చెంది ఉత్తర భారతదేశంతో పాటు రోమ్, సింహలం వంటి దేశాలతో వ్యాపారం జరిగేదని తెలిపిన బౌద్ధ జాతక కథ ఏదని అడిగాడు. ఇందులో సరైన ఆన్సర్ అయితే భీమసేన జాతక కథ సరైన ఆన్సర్. జాతక కథల్లో ఇవన్నీ పేర్లు. భీమసేన జాతక కథ, శరివనిజ జాతక కథ, షడ్డంతు జాతక కథ, చుల్లకలింగ జాతక కథ, కిసా గౌతమి జాతక కథ, ఇలా 547 ఉన్నాయి. ఇవి ఇందులో ఆన్సర్ అయితే ఇది. ఇక మిగతా కూడా ఇదే భీమసేన జాతక కథలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్రపథం అనే పేరుతో ప్రస్తావించడం జరిగింది. ఆంధ్రదేశాన్ని ఆంధ్రపథం అని ప్రస్తావించడం జరిగింది. అంటే ప్రాకృత పదం. సంస్కృత పదం అయితే ఆంధ్ర రాష్ట్రం, ప్రాకృత పదం అయితే ఆంధ్రపథం. ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్రపథం ఆంధ్రపథం అని ప్రస్తావిస్తాయి. బౌద్ధ గ్రంథాల్లో మొట్టమొదట ఆంధ్రదేశాన్ని అందకరట్ట అని ప్రస్తావించడం జరిగింది. బౌద్ధ గ్రంథాల్లో ఒకటైన సుత్త నిపాతం మొట్టమొదటిసారిగా ఆంధ్రదేశాన్ని అందకరట్ట అని ప్రస్తావించింది. భీమసేన జాతక కథ ఆంధ్ర ప్రాంతాన్ని ఆంధ్రపథం అని ప్రస్తావించింది. ఇక మరొకటి శరివనిజ జాతక కథ. ఇది ఆన్సర్ అయితే. ఇక మిగతా చూస్తే శరివనిజ జాతక కథ. ఈ శరివనిజ జాతక కథలో తేలివాహక నదిపై ఆంధ్ర నగరి కలదు అని తెలిపింది. తేలివాహక నదిపై ఆంధ్ర నగరి కలదు అని తెలిపిన గ్రంథం ఏది అంటే శరివనిజ జాతకం. తేలివాహక నది అత్యధిక మంది చరిత్రకారులు కృష్ణా నది అని భావిస్తున్నారు. ఆంధ్ర నగరి ధాన్యకటకం అని భావిస్తున్నారు. తేలివాహక నదిని ఆ కృష్ణా నదిపై ఉండే ఆంధ్ర నగరి ధాన్యకటకం అని భావిస్తున్నారు. ఇలా ఆంధ్ర నగరం గురించి ప్రస్తావించిన మొట్టమొదటి గ్రంథం శరివనిజ జాతక కథ. పిసి రాయ్ చౌదరి అనే వ్యక్తి నల్లగా ప్రవహించడం వల్ల తేలివాహక నది కృష్ణా నది అని అభిప్రాయపడ్డాడు. ఎవరు? పిసి రాయ్ చౌదరి. అయితే ఆయన ఆంధ్ర నగరి మాత్రం ధాన్యకటకం కాదు విజయవాడ అంటాడు. కానీ ఎక్కువ మంది తేలివాహక నది కృష్ణా నది అని,
ఆంధ్రనగరి ఈజ్ ఈక్వల్ టు ధాన్యకటకం అని ఎక్కువ మంది భావిస్తున్నారు. ఇక మరొక వ్యక్తి కేపీ జైస్వాల్ అనే పండితుడు తేలివాక నది ఒరిస్సాలో ప్రవహించే మహానది యొక్క ఉపనది అని భావిస్తున్నాడు కేపీ జైస్వాల్ అనే వ్యక్తి. కేపీ జైస్వాల్ ఏది ఏమైనప్పటికీ శరివని జాతక కథలో తేలివాక నదిపై ఆంధ్ర నగరి కలదు అని ప్రస్తావన ఉంది. ఇదొకటి. ఇక చుల్ల కళింగ జాతక కథ. చుల్ల కళింగ జాతక కథలో శాతవాహన రాజుల్లో మొదటి శాతకర్ణి గురించి ఒక సమాచారం, కారవేలుడు గురించి పేరు ప్రస్తావన ఉంది. ఇది ఏం తెలిపిందంటే అస్మక రాజైన శాతకర్ణి చేతిలో కళింగ కారవేలుడు పరాజితుడయ్యాడని తెలుపుతున్న జాతక కథ చుళ్ళ కళింగ జాతక కథ. ఇది గతంలో 2008 గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా అడిగాడు. అస్మక రాజు చేతిలో కళింగ కారవేలుడు పరాజితుడు అయినట్టు తెలుపుతున్న జాతక గ్రంథం ఏది అని అడిగాడు. చుల్ల కళింగ జాతక కథ. ఇక కిస గౌతమి జాతక కథ కూడా జాతకథల్లో ఒకటి. ఈ కిస గౌతమి జాతకథలో ఏం స్టోరీ కనిపిస్తుంది అంటే బుద్ధుడి జీవిత కాలంలో ఒక మహిళ తన కుమారుణ్ణి కోల్పోవడంతో కుమారుణ్ణి కోల్పోతుంది, అంటే చనిపోతాడు. కుమారుడు చనిపోవడంతో ఆ కుమారుణ్ణి బతికించుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంది. గొప్ప గొప్ప వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, వైద్యుల దగ్గరికి, ఋషుల దగ్గరికి వెళ్ళి కొడుకుని బ్రతికించమని కోరినప్పటికీ ఎవరు బ్రతికించలేకపోతారు. ఇలాంటి సమయంలో ఆమె బాధను అర్థం చేసుకున్న ఒక వ్యక్తి, అమ్మ ఇక్కడే సమీపంలో గౌతమ్ బుద్ధుడు అనే గొప్ప వ్యక్తి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే నీకు ఏదైనా ఫలితం ఉంటుంది అని చెప్పడంతో ఈమె పరుగు పరుగున ఈ కిస గౌతమి అనే ఆమె తన కొడుకు మృతదేహంతో గౌతమ్ బుద్ధుడి దగ్గరికి వెళ్తుంది. గౌతమ్ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి తన బాధలంతా వెళ్ళగక్కుంటుంది. తండ్రి, నాకున్నది ఒకే ఒక్క కుమారుడు, ఈ పిల్లవాడు కొన్ని కారణాల వల్ల చనిపోయాడు, నాకున్న కొడుకును బతికించండి, మీరు చాలా గొప్ప వాళ్ళని నేను విన్నాను, బతికించండి అని తన బాధనంతా వెళ్ళగక్కుతుంది కిస గౌతమి. వెంటనే గౌతమ్ బుద్ధుడు ఆమె బాధను అర్థం చేసుకుని ఆమెని నిపాదింపు చేసి, అమ్మ సరే నీ కొడుకును బతికిస్తాను, అయితే మరణం లేని ఇంటి నుండి కొన్ని ఆవాలు తీసుకున్నా, నేను నీ కొడుకును బతికిస్తాను అంటాడు. ఆమె వెంటనే ఆ ఆవాలు తేవడానికి అనేక ఇళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఆవాలు తీసుకుని ప్రతి ఇంట్లో అడుగుతుందమ్మా, మీ ఇంట్లో ఎవరు మరణించలేదు కదా అని. అయితే ప్రతి ఇంట్లో ఆవాలు తీసుకోవడానికి వెళ్ళిన ప్రతి ఇంట్లో ఏమని చెప్తారంటే, ఇటీవలే మా మామగారు కాలం చేశారు, మా భర్త గారు కాలం చేశారు, మా పిల్లోడు చనిపోయాడు, మా పాప చనిపోయింది, మా అమ్మ చనిపోయింది, ఇలా ప్రతి ఇంటి నుండి ఈ విషయం తెలుస్తుంది. అంటే దీని అర్థం ఏమి? మరణం లేని ఇల్లు అనేది ఉండదు అనే అంశాన్ని ఆమెకు బోధపరచాలనే ఉద్దేశంతో గౌతమ్ బుద్ధుడు ఈ విధంగా చేసినట్టు స్టోరీ ఇందులో కనిపిస్తుంది. ఇదే స్టోరీ మనం ఏ సినిమాలో చూడవచ్చు అంటే మంజునాథ సినిమాలో కనిపిస్తుంది ఈ స్టోరీ. ఇలా ఇవన్నీ బుద్ధుడి యొక్క పూర్వజన్మ కథలు. ఇలా అనేక రకాల కథలు ఉన్నాయి, అన్నీ ఇంపార్టెంటే. అందులో భీమసేన జాతకం ఈ విషయం ఉంది. ప్లస్ ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర పథమని ప్రస్తావించిన గ్రంథం కూడా ఇదే. ఇంకా తేలివాక నదిపై ఆంధ్ర నగరి ఉంది అని ఆంధ్ర నగరం గురించి ప్రస్తావించిన మొట్టమొదటి గ్రంథం ఏది అంటే శరివనిజ జాతక కథ. ఇక బౌద్ధ గ్రంథాల్లో ఒకటైన సుత్త నిపాతం అనే బౌద్ధ గ్రంథం మొట్టమొదటిసారిగా ఆంధ్రదేశాన్ని అందకరట్ట అని ప్రస్తావించింది. అందకరట్ట. మరొక క్వశ్చన్ చూద్దాం. శాతవాహన సామ్రాజ్యం మౌర్య సామ్రాజ్య అస్తమయం తరువాత గోదావరి కృష్ణా నదుల మధ్య సువిశాలమైన సామ్రాజ్యాన్ని నెలకొల్పి ఎంతకాలం పాలించారని క్వశ్చన్. ఇక్కడ గమనించండి, 370 సంవత్సరాలు, 450 సంవత్సరాలు, 350 సంవత్సరాలు, 250 సంవత్సరాలు. మౌర్యులకు సామంతులుగా ఉన్న వాళ్ళే శాతవాహనులు. మౌర్యులు కింద పనిచేశారు శాతవాహనులు. మౌర్య సామ్రాజ్యం పతనమైన తర్వాత శాతవాహన సామ్రాజ్యం దాదాపుగా గోదావరి కృష్ణానదుల మధ్య వర్ధిల్లినట్టయితే తెలుస్తోంది. ఎక్కువగా వీళ్ళ సామ్రాజ్యం గోదావరి కృష్ణానదుల మధ్య విస్తరించి ఉండేది. మరి వీళ్ళ సామ్రాజ్యం ఎంతకాలం కొనసాగినట్టు తెలుస్తోంది అంటే 450 సంవత్సరాల పైగానే కొనసాగినట్టు తెలుస్తోంది. పురాణాలు శాతవాహనులు దాదాపుగా 30 మంది శాతవాహన రాజులు 450 సంవత్సరాల పైగా పరిపాలించారని తెలుపుతున్నాయి. ఏవి? పురాణ గ్రంథాలు. అంటే పురాణాల ప్రకారమే కాదు, అత్యధిక మంది చరిత్రకారులు కూడా 450 సంవత్సరాల పైగా పాలించినట్టు తెలుస్తుంది. పురాణాలు అయితే 456 సంవత్సరాలు 30 మంది రాజులు పరిపాలించారని ఏమి తెలుపుతున్నాయి? పురాణాలు తెలుపుతున్నాయి. అందులో ముఖ్యంగా మత్స్య పురాణం తెలుపుతుంది. అలా పురాణాల ప్రకారం మరియు
ఎక్కువ మంది చరిత్రకారులు కూడా 450 సంవత్సరాలు వీళ్ళ సామ్రాజ్యం అయితే మనం కూడా కొనసాగించినట్టు తెలుస్తుంది. ఓకే, ఆన్సర్ అయితే 450 సంవత్సరాలు, మిగతావి సంబంధించినవి కాదు. ఇక మరొకటి, ఆంధ్రుల తొలి రాజైన శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళంను రాజధానిగా చేసుకొని పాలించాడని, అతడి పేరు మీదే ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం ఏర్పడిందని తెలిపిన గ్రంథం. అద్భుతమైన క్వశ్చనే. మరి ఏది అనేది గమనించండి. గాథా సప్తసతిన, కథా సరిస్సాగరము, బృహత్ కథ, కల్ప ప్రదీప. బృహత్ కథని ఇలా రాయొచ్చు, బృహత్ కథ అండ్ కల్ప ప్రదీప అని ఇచ్చాడు. మరి ఇందులో సరైన ఆన్సరు, దీని గురించి ప్రస్తావించిన సరైన ఆన్సర్ అయితే కథా సరిస్సాగరంలో ఈ విషయం ఉంది. కథా సరిస్సాగరంలో ఈ విషయం ఉంది. ఆంధ్రుల తొలి రాజైన శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళము అనేది ఒక పట్టణము ఎక్కడుంది అంటే కృష్ణా జిల్లాలో ఉంది. శ్రీకాకుళం ప్రత్యేక జిల్లా ఉంది, అది కాదు ఇది. కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం అనే ప్రాంతం, కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం అనే ప్రాంతం రాజధానిగా చేసుకుని పాలించాడని ఎవరు? ఆంధ్రుల తొలి రాజైన శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు అని పేరు. ఆయన పేరు మీదుగానే టెంపుల్ కూడా విష్ణు దేవాలయం ఏర్పడిందని కథా సరిస్సాగరం చెప్తోందంట. ఓకే, మరి ఈ కథా సరిస్సాగరం సంస్కృత భాషలో ఉంది. దీన్ని రచించింది సోమదేవసూరి అనే వ్యక్తి. ఎవరు? సోమదేవసూరి అనే వ్యక్తి రచించాడు. సోమదేవసూరి. దీన్ని ఆధారంగా చేసుకునే శాతవాహనుల రాజధాని, తొలి రాజధాని శ్రీకాకుళం అని అభిప్రాయపడిన వ్యక్తులు బర్జెస్ బార్నెట్ అనే చరిత్రకారులు శాతవాహనుల తొలి రాజధాని శ్రీకాకుళం, కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం అని అభిప్రాయపడింది బర్జెస్ అనే వ్యక్తి, బార్నెట్ అనే వ్యక్తి. బర్జెస్ మరియు బార్నెట్ అనే చరిత్రకారుల అభిప్రాయం ప్రకారము శాతవాహనులు, ఇక్కడ ఆంధ్రుల రాజధాని అంటే వాళ్ళు శాతవాహనుల రాజధాని అన్నారు, కానీ ఈ గ్రంథం మాత్రం ఆంధ్రుల తొలి రాజైన శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం రాజధానిగా చేసుకుని పాలించడం వల్ల అతని పేరు మీదుగా ఆంధ్ర మహావిష్ణు దేవాలయం ఏర్పడిందని తెలిపిన గ్రంథం అని ఇచ్చాడు. ఇది కరెక్ట్. సంస్కృత భాషలో ఉంది కథా సరిస్సాగరం. ఇంకా గాథా సప్తసతి హలుడు రచించాడు, తెలిసిందే. బృహత్ కథ గుణాఢ్యుడు రచించాడు. కల్ప ప్రదీప గాథా సప్తసతి ప్రాకృతము, బృహత్ కథ పైశాచి ప్రాకృతము, కథా సరిస్సాగరం సంస్కృతం, కల్ప ప్రదీప కూడా ప్రాకృతమే. ఈ కల్ప ప్రదీపను రచించింది జినప్రభసూరి రచించాడు. జినప్రభసూరి అనే వ్యక్తి రచించాడు కల్ప ప్రదీప. శాతవాహనుల కాలం నాటి కొంత సమాచారం గురించి తెలిపే గ్రంథం, ముఖ్యంగా శ్రీముఖుడి గురించి తెలిపే గ్రంథంలో ఒకటి కల్ప ప్రదీప, కథా సరిస్సాగరం 2 శాతవాహన సామ్రాజ్య స్థాపకుడైన శ్రీముఖుడు వాళ్ళ తండ్రి అయిన శాతవాహనుడు గురించి తెలుపుతున్న గ్రంథం కల్ప ప్రదీప, కథా సరిస్సాగరం. శ్రీముఖుడు తండ్రి అయిన శాతవాహనుడు గురించి తెలుపుతున్న మొదటి గ్రంథాలు కల్ప ప్రదీప, కథా సరిస్సాగరం. ఓకే, మరి క్వశ్చన్ చూద్దాం. వాసుదేవి విష్ణు మిరాసి క్రింది ఏ శాసనంలోని అంశాలను ఆధారంగా చేసుకుని శాతవాహనుల జన్మస్థానం మహారాష్ట్రని విదర్భగా భావించాడు అని అడిగాడు. ఓకే, ప్రతిసారి జన్మస్థానంపై క్వశ్చన్ అడుగుతుంది. వాసుదేవి విష్ణు మిరాసి, వివి మిరాసి అంటారు, వివి మిరాసి. ఈ క్రింది ఏ శాసనాలను ఆధారంగా చేసుకుని శాతవాహనుల జన్మస్థానం మహారాష్ట్రలోని ఏది విదర్భగా భావించాడు అని అడుగుతున్నాడు. విదర్భగా 2 శాసనాల్లో ఉండే విషయాన్ని బేస్ చేసుకొని చెప్పాడు. అవి ఏవి అడిగాడు? మేకధోని శాసనము, హిరహడగల్లి శాసనము, జునాగఢ్ శిలాశాసనం, నాసిక్ శాసనం, బట్టిప్రోలు శాసనం, గుంటుపల్లి శాసనం అండ్ హతీగుంప శాసనం, నాసిక్ శిలాశాసనం. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే హతీగుంప శాసనం అండ్ నాసిక్ శిలాశాసనం సరైన ఆన్సర్. హతీగుంప శాసనం ఎవరు వేయించారు?
కారవేలుడు వేయించాడు. కళింగ కారవేలుడు వేయించాడు. ఆ శాసనంలో ఉండే సమాచారం ఆధారంగా ప్లస్ నాసిక్ శిలాశాసనం ఎవరు వేయించారంటే గౌతమి బాలాశ్రీ వేయించింది. గౌతమి బాలాశ్రీ. ఈ రెండు శాసనాల్లో ఉండే సారాంశం ఆధారంగా చేసుకుని శాతవాహనులు మహారాష్ట్రను విదర్భగా భావించాడు. ఎవరు? వివి మిరాసి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక మేకధోని శాసనం, హిరహడగల్లి శాసనం, ఈ రెండు శాసనాలు బేస్ చేసుకొని శాతవాహనుల జన్మస్థానము కర్ణాటకలోని బళ్ళారి అని అభిప్రాయపడిన వ్యక్తి సుక్తాంకర్. సుక్తాంకర్ అనే వ్యక్తి అభిప్రాయపడ్డాడు. ఇక జునాగఢ్ శిలాశాసనం, ఈ మేకధోని శాసనాన్ని ఎవరు వేయించారంటే శాతవాహన రాజుల్లో మూడవ పులోమావి వేయించాడు. మూడవ పులోమావి. హిరహడగల్లి శాసనాన్ని ఎవరు వేయించారంటే ప్రాచీన పల్లవరాజు శివస్కందవర్మ వేయించాడు. ఇందులో బళ్ళారికి, ఈ రెండు శాసనాల్లో బళ్ళారికి శాతవాహన రట్ట అని పేరుంది. హిరహడగల్లి శాసనంలో బళ్ళారికి శాతవాహన రట అంటే రాష్ట్రము అని. ఇక్కడ మేకధోని శాసనంలో బళ్ళారికి శాతవాహన ఆహార అంటే రాష్ట్రం. ఆ పేరును బట్టి బళ్ళారి అని చెప్పింది విఎస్ సుక్తాంకర్. ఇక జునాగఢ్ శిలాశాసనం వేయించింది రుద్రధామనుడు. నాసిక్ శాసనం సంస్కృతంలో వేయించింది అయితే ఉషభదత్తుడు, ప్రాకృతంలో వేయించింది అయితే గౌతమి బాలాశ్రీ. బట్టిప్రోలు శాసనం, గుంటుపల్లి శాసనం. బట్టిప్రోలు శాసనం ఆంధ్రదేశంలో లభించిన శాసనాల్లో ప్రాచీనమైన వాటిలో ఒకటి. గుంటుపల్లి శాసనం పశ్చిమ గోదావరి జిల్లాలు. అయితే ఈ శాసనాల్లో శాతవాహనుల కాలం నాటి జన్మస్థానానికి సంబంధించిన విశేషాలు ఈ రెండు వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఆన్సర్ అయితే హతిగుంప శాసనం. ఓకే, ఇక మన క్వశ్చన్ చూద్దాం. హతిగుంప శాసనం ప్లస్ నాసిక్ శాసనం ఆధారంగా ఆయన విదర్భ అని చెప్పాడు. మరొక శాసనం శ్రీముఖుడికి సంబంధించి క్రింది వాటిలో భిన్నమైనది. ఎవరి శ్రీముఖుడు? స్వతంత్ర శాతవాహన రాజ్య స్థాపకుడు ఇతనే. శ్రీముఖుడు సంబంధించి క్రింది వాటిలో భిన్నమైనది. చీముక, సింధుక, మల్లకర్ణి, వృషలుడు, బలిపుచ్చకుడు అని ఉంది. ఇందులో భిన్నమైనది ఏదైనా చూస్తే చీముక అనేది శ్రీముఖుడు పేరు అన్నట్టు, అతడి శ్రీముఖుడికి సంబంధించిన పేరు అన్నట్టు పురాణాలు చెప్తున్నాయి. పురాణాలు శ్రీముఖుడిని చీముక అని, చిందుక అని, వృషలుడు అని, బలిపుచ్చకుడు అని, శిశుక అని వర్ణిస్తున్నాయి. అంటే శ్రీముఖుడి సంబంధించి క్రింది వాటిలో భిన్నమైనది చూస్తే చీముక అనేది పేరు అతనికే, సింధుక అనేది పేరు అతనికే, మల్లకర్ణి అనేది అతని పేరు కాదు. వృషలుడు అనేది కరెక్టే, బలిపుచ్చకుడు అనేది కూడా కరెక్టే, సింధుక, చీముక అనేది కూడా కరెక్టే. ఇక్కడ భిన్నమైనది ఏది అంటే మల్లకర్ణి అనేది భిన్నమైనది. మల్లకర్ణి అని పురాణాలు ఎవరిని ప్రస్తావించాయంటే మొదటి శాతకర్ణిని ప్రస్తావించాయి. పురాణాల్లో శ్రీముఖుడికి చీముక, సింధుక, శిశుక, వృషలుడు, బలిపుచ్చకుడు వంటి పేర్లన్నీ పురాణాల్లో ఉన్నాయి. మల్లకర్ణి అనే పేరు పురాణాల్లో ఉంది, కానీ శ్రీముఖుడికి సంబంధించింది కాదు. శ్రీముఖుడిని మల్లకర్ణి అని ప్రస్తావించిన. మల్లకర్ణి అని పురాణాలు ఎవరిని ప్రస్తావించాయంటే మొదటి శాతకర్ణిని ప్రస్తావించాయి. ఓకే, ఇది భిన్నమైందిగా చెప్పచ్చు. ఆన్సర్ 3 సరికానిది, మిగతావన్నీ కరెక్టే. ఇక పెద్ద సారంగేనస్ కాలంలో శాతవాహనులు ముఖ్య రేవు పట్టణమైన కళ్యాణి సురక్షితంగా ఉండేదని తెలిపిన విదేశీ రచన ఏదని అడిగాడు. అద్భుతమైన క్వశ్చన్. మరి తెలిపిన పెద్ద సారంగేనస్ కాలంలో శాతవాహనుల ముఖ్య రేవు పట్టణమైన కళ్యాణి. శాతవాహనుల కాలంలో అత్యంత ముఖ్య రేవు పట్టణం ఏదంటే కళ్యాణి. మహారాష్ట్రలో ఉంది కళ్యాణి. వీళ్ళ ముఖ్య రేవు పట్టణం, అతిపెద్ద రేవుపట్నం.
తర్వాత అత్యంత ముఖ్యమైనది, దీనికంటే అత్యంత ముఖ్య రేవుపట్నం ఏది అంటే బ్రోచ్ లేదా బురగచ్చ. అయితే కళ్యాణి రేవుపట్నం అతని కాలంలో సురక్షితంగా ఉండేదని తెలిపిన గ్రంథం ఏదని అడిగాడు. న్యాచురల్ హిస్టరీనా, పెరిక్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీనా, ఇండికానా, ది గైడ్ టు జియోగ్రఫీనా అని అడిగాడు. ఇక్కడ సరైన ఆన్సర్ అయితే పెరిక్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ, పెరిక్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అనే గ్రంథం, పెరిక్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ. మరి పెరిక్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అనే గ్రంథాన్ని రచించింది ఒక గ్రీకు దేశానికి చెందిన అజ్ఞాత నావికుడు. గ్రీకు అజ్ఞాత నావికుడు రాశాడు ఈ గ్రంథాన్ని. అజ్ఞాత నావికుడు. దీన్ని తెలుగులో ఏమంటారంటే ఎర్ర సముద్రంపై దినచర్య అని పిలుస్తారు. ఎర్ర సముద్రంపై దినచర్య. మరి ఇక్కడ ఏంది, పెద్ద సారంగేనాస్. ఎవరు ఈ పెద్ద సారంగేనాస్గా తెలుస్తుంది అంటే చరిత్రకారులు ఈ శాతవాహనులో పెద్ద సారంగనేస్గా అభిప్రాయపడింది ఎవరంటే రెండవ శాతకర్ణిని. ఎవరిని? రెండవ శాతకర్ణిని పెద్ద సారంగేనస్గా వర్ణించింది. అంటే అతని కాలంలో కళ్యాణి సురక్షితంగా ఉండేదని, తర్వాత సాండేర్స్ కాలంలో ఈ కళ్యాణి రేవుపట్నానికి గ్రీకుల కారణంగా ఆటంకం ఏర్పడిందని, శకులు కారణంగా ఆటంకం ఏర్పడిందని తెలిపింది కూడా ఇదే. అంటే సురక్షితంగా ఉండేదని తెలిపింది ఇదే. ప్లస్ సాండేర్స్ కాలం నాటికి శకుల కారణంగా, శకులు శాతవాహనులకి బలమైన శత్రువులు. మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలోని కొంత ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటారు శకులు. వాళ్ళకి పడేది కాదు శాతవాహనులకి, శకులకి. ముఖ్యంగా రేవుపట్నాల కోసం ఎప్పుడూ యుద్ధాలు జరుగుతూ ఉండేవి. బ్రోచ్, కళ్యాణి వంటి రేవుపట్నాలు పశ్చిమ తీరంలో వ్యాపారం కోసం యుద్ధాలు జరుగుతూ ఉండేవి. అందుకే ఇది వ్యాపారం గురించి తెలిపిన గ్రంథాలు ఇవన్నీ. శాతవాహనుల కాలం నాటి వ్యాపారం నుంచి తెలిపిన గ్రంథాలు 1, 2, 4 ఇండికా మినహా మిగతావన్నీ వ్యాపారం గురించి తెలిపాయి. అందులో ఇతని కాలంలో కళ్యాణి సురక్షితంగా ఉండేది. కానీ సాండేర్స్ కాలం నాటికి శకుల వల్ల కళ్యాణి రేవుపట్నానికి ఆటంకం ఏర్పడింది అని తెలిపింది. మరి ఎవరు ఈ సాండేర్స్ అంటే శాతవాహన్ రాజుల్లో స్వాతికర్ణిగా పిలువబడిన శాతవాహన్ రాజు, 21వ శాతవాహన్ రాజు అయిన స్వాతికర్ణిని సాండేర్స్ అని వర్ణించింది. ఇది పెరిక్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ. ఈ గ్రంథంలో అంటే పెరిక్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ. ఇక న్యాచురల్ హిస్టరీ ఎవరు రచించారంటే ప్లీనీ అనే వ్యక్తి రాశాడు. ప్లీనీ అనే వ్యక్తి రాశాడు. ఈ గ్రంథంలో కూడా శాతవాహనులకి రోమ్కి మధ్య జరిగిన వ్యాపారం గురించి, బ్రోచ్ రేవుపట్నం ద్వారా జరిగిన ఎగుమతులు దిగుమతుల గురించి ఉంది. న్యాచురల్ హిస్టరీ ప్లీనీ లాటిన్ భాషలో రాశాడు. ఇండికా గ్రంథం వీళ్ళ కాలం నాటి విశేషాలు ఏం చెప్పదు, కానీ శాతవాహనుల కాలం నాటి విశేషాలు చెప్పదు. ఎందుకంటే ఇండికా గ్రంథం ఎవరు రచించారంటే మెగస్తనీస్ రాశాడు. ఆంధ్రుల గురించి ప్రస్తావించిన మొట్టమొదటి గ్రంథం ఇండికా. ఆంధ్రులకు 30 దుర్గాలతో కూడిన 30 పట్టణాలు ఉన్నాయని, బలమైన సైన్యం కలదని తెలిపిన గ్రంథం ఏదంటే ఇండికా. శాతవాహనుల గురించి చెప్పలే, ఆంధ్రుల గురించి మాత్రమే చెప్పింది. ఎందుకంటే అప్పుడు శాతవాహన సామ్రాజ్యం ఇంకా ఏర్పడలే ఇండికా గ్రంథం రాయబడినప్పుడు. మెగస్తనీస్ భారతదేశానికి సెల్యూకస్ నికేటర్ అనే గ్రీకు రాజు తరఫున చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానానికి వచ్చిన వ్యక్తే మెగస్తనీస్. క్రీస్తు పూర్వం 4వ శతాబ్ద ప్రారంభంలో వచ్చాడు ఇతను మెగస్తనీస్. ఇక ది గైడ్ టు జియోగ్రఫీ, దీన్ని రచించింది టాలమీ అనే వ్యక్తి రాశాడు. గ్రీకు భాషలో ఉంది టాలమీ. ఇండికా కూడా గ్రీకు, ది గైడ్ టు జియోగ్రఫీ గ్రీకు, పెరిక్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ కూడా గ్రీకు భాషలో ఉంది. న్యాచురల్ హిస్టరీ మాత్రం లాటిన్ భాషలో ఉంది. ఇంకా ది గైడ్ టు జియోగ్రఫీలో కూడా శాతవాహనుల కాలం నాటి వ్యాపారం గురించి, ముఖ్యంగా మైసోలియా అనే రేవుపట్నం గురించి ప్రస్తావించింది. మైసోలియా ఈజ్ ఈక్వల్ టు మచిలీపట్నంగా పిలువబడుతుంది. ఇదే మైసోలియా గురించి పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్స్ కూడా ఆ పేరు ఉంది. మైసోలియా మీన్ మచిలీపట్నం. ఓకే, ఇక్కడ ఆన్సర్ అయితే పెరిక్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ. సారంగనేస్ కాలంలో
సురక్షితంగా ఉంది, కానీ సాండర్స్ కాలం నాటికి అంటే స్వాతికర్ణి కాలం నాటికి అది సమస్యలు ఎదుర్కొంది అని. ఇతను శాతవాహన రాజులో ఒక శాతవాహన రాజు, 20వ శాతవాహన రాజు అనుకుంటా, 20 తర్వాత 21 సుందర శాతకర్ణి, చకోర స్వాతికర్ణి, 20వ శాతవాహన రాజు ఇతను. ఇక నంబర్స్ మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే, ఇక గౌతమి పుత్ర శాతకర్ణికి సంబంధించి క్రింది వారిలో సరైనది చూద్దాం. ఇతడు వైదిక మతస్థుడు అయినప్పటికీ బౌద్ధంను ఆదరించి బౌద్ధులకు దాన ధర్మాలు చేశాడు. ఓకే, ఇతడు నాణ్యాలు ధాన్య కటకంలో అనేకం లభించాయి. ఓకే, జోగల్ తంబి యుద్ధంలో క్షహరాట వంశ రాజు నహపానుడిని ఓడించి చంపాడు. ఓకే, ఇతడు ముద్రించిన వెండి నాణ్యాలపై 10 అంతస్తుల బౌద్ధ చైత్యం కనిపిస్తుంది. ఇతడు అనేక విజయాలను సాధించి అశ్వమేధ యాగాలను నిర్వహించాడు. ఇందులో సరైనవి ఏవి అని అడిగాడు, చూద్దాం. ఫస్ట్, ఇతడు వైదిక మతస్థుడు అయినప్పటికీ బౌద్ధ మతంను ఆదరించి బౌద్ధులకు దాన ధర్మాలు చేశాడంటే కరెక్టే. గౌతమిపుత్ర శాతకర్ణి వైదిక మతస్థుడే అంటే హిందూ మతమే, కానీ వాళ్ళ అమ్మ ప్రభావంతో బౌద్ధ మతాన్ని ఆదరించాడు, స్వీకరించాడు. వాళ్ళ తల్లి గౌతమి బాలాశ్రీ పూర్తిగా బౌద్ధ మతస్థురాలు. అలా ఇతను వైదిక మతస్థులైనప్పటికీ బౌద్ధంను ఆదరించి మహాసాంఘిక బౌద్ధులను, భవదనేయ బౌద్ధులను, భద్రయాన బౌద్ధులను ఆదరించి వాళ్లకు పెద్ద ఎత్తున దాన ధర్మాలు చేసినట్టు వాళ్ళమ్మ వేయించిన నాసిక్ శాస్త్రంలో ఉంది. కాబట్టి మొదటిది కరెక్టే. ఇతడు వైదిక మతస్థుడు అయినప్పటికీ బౌద్ధంను ఆదరించి బౌద్ధులకు దాన ధర్మాలు చేసాడు, కరెక్టే. నాసిక్ దాన శాస్త్రం ద్వారా తెలుస్తోంది. ఇతడు నాణ్యాలు ధాన్య కటకంలో అనేకం లభించాయని ఇచ్చాడు, ఇది సరైంది కాదు. ఇతడి నాణ్యాలు ధాన్య కటకంలో లభించాయని ఇచ్చాడు, కాదు. ఇతని తర్వాత కొడుకు కాలం నుంచి శాతవాహన నాణ్యాలు ఆంధ్రదేశంలో లేదా ధాన్య కటకం నుంచి ఇతర ప్రాంతాల్లో లభించడం కనిపిస్తుంది, రెండోది సరైంది కాదు. ఇతని నాణ్యాలు లభించలేదు, కానీ ఇతడు నాణ్యాలను ముద్రించే ఒక అచ్చుముక్క, నాణ్యాలను ముద్రించే అచ్చుముక్కకు మాత్రం నాగార్జున కొండ ప్రాంతంలో మాత్రం లభించింది. ఎవరిది? గౌతమిపుత్ర శాతకర్ణిది. ఇతని శాతవాహన రాజులో ఎన్నో వ్యక్తి? 23వ శాతవాహన రాజు. ఓకే, రెండోది సరైంది కాదు. ఇతని నాణ్యాలు ధాన్య కటకంలో అనేకం లభించాయని ఇచ్చాడు, రాంగు. ఇక మరొకటి, జోగల్ తంబి యుద్ధంలో క్షహరాట వంశరాజు నహపానుడిని ఓడించి చంపాడు, కరెక్టే. జోగల్ తంబి అనేది మహారాష్ట్రలో ఉంది. ఆ యుద్ధంలో నహపానుడు అనే క్షహరాట వంశానికి చెందిన రాజుని ఓడించి చంపినట్టు తెలుస్తోంది. ఇది సరైందే. దాన్ని జోగల్ తంబి యుద్ధం అంటారు, మహారాష్ట్రలో ఉంది. అందుకు నిదర్శనం అతను ముద్రించిన వెండి నాణ్యాలపై, నహపానుడు ముద్రించిన వెండి నాణ్యాలపై అతని పేరును గౌతమిపుత్ర శాతకర్ణి కొట్టేయించి అతని పేరును తొలగింపజేసి తన పేరును ముద్రించిన నాణ్యాలు చాలా వరకు బయలుపడ్డాయి. వాటిని జోగల్ తంబి వెండి నాణ్యాలు అంటారు. అవి సుమారుగా 10,000కు పైగా బయలుపడ్డాయి. ఇదొకటి కరెక్టే. ఇక మూడోది, ఇతను ముద్రించిన వెండి నాణ్యాలపై 10 అంతస్తుల బౌద్ధ చైత్యం కనిపిస్తుంది అని ఇచ్చాడు, కరెక్టే. ఇతను ముద్రించిన వెండి నాణ్యాలపై 10 అంతస్తుల బౌద్ధ చైత్యం ఉంది. ఇతను వైదిక మతస్థుడికి బౌద్ధ మతంలో ఆదరించడంతో పాటు ముద్రించిన నాణ్యాలపై బౌద్ధ చైత్యాన్ని, గుర్రం బౌద్ధానికి చిహ్నంలో ఒకటైన గుర్రంను, మరియు బోధి వృక్షం, మరియు దాంతోపాటు సినిమా దేవత లక్ష్మీ బొమ్మ, ఉజ్జయిని పట్టణం, ఇవి ఇతని నాణ్యాలపై కనిపించే చిహ్నాల్లో ఒకటి. అంటే 10 అంతస్తుల చైత్యం కనిపిస్తుంది, ఇది కూడా కరెక్టే. ఇంకా ఇతడు అనేక విజయాలు సాధించి అశ్వమేధ యాగాలు నిర్వహించాడు, ఇది రాంగు. ఇతడు అనేక విజయాలు అయితే సాధించాడు, కానీ అశ్వమేధ యాగాలు చేయలేదు. ఎందుకంటే అశ్వమేధ యాగాలు ఎక్కువగా వైదిక మతాన్ని అనుసరించే వాళ్ళు చేస్తారు. ఇతడు వైదిక మతస్థుడే, కానీ వాళ్ళ అమ్మ ప్రభావంతో ఆయన ఎలాంటి అశ్వమేధ యాగాలు చేసినట్టు కనిపించదు. ఒకవేళ చేసింటే వాళ్ళ తల్లి గౌతమి బాలాశ్రీ నాసిక్ శాస్త్రంలో చెప్పేది. కాబట్టి ఇతను వాళ్ళ అమ్మ ప్రభావం ఉండడం వల్ల అశ్వమేధ, రాజసూయ ఇలాంటి యాగాలు ఏవి చేయలేదు. బౌద్ధ మతం అశ్వమేధ యజ్ఞ యాగాలను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కాబట్టి వాళ్ళమ్మ బౌద్ధ మతస్థురాలు, కాబట్టి వాళ్ళమ్మ ప్రభావం కారణంగా ఇతను ఎలాంటి యాగాలు నిర్వహించలేదు. కాబట్టి విజయాలు అయితే సాధించాడు. ఇక్కడ కరెక్ట్ అయినటువంటి 1, 3, 4 కరెక్ట్. ఇది సరైన ఆన్సర్. 1, 3, 4 సరైన ఆన్సర్. మరొక క్వశ్చన్ చూద్దాం. గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో గోవర్ధన ఆహారంకు విష్ణుపాలితుడు, శ్యాముడు, శివదత్తుడు అనే
అమాత్యులు పాలించారని తెలిపిన శాసనం. ఓకే, ఇది కూడా మంచి క్వశ్చనే. గమనించండి, గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో గోవర్ధన ఆహారం. గోవర్ధన ఆహారం, ఆహారం అంటే ఏమి? రాష్ట్రం. గోవర్ధన ఆహారం అనేది వీళ్ళ కాలంలో ఒక రాష్ట్రం. వీళ్ళ కాలంలో శాతవాహన సామ్రాజ్యంలో 5 రాష్ట్రాలు ఉన్నట్టు తెలుస్తుంది. 5 రాష్ట్రాలు. గోవర్ధన ఆహార, శాతవాహన ఆహార, కపూరాచార ఆహార, సోపార ఆహార, మామూల ఆహార అని 5 ఆహారాలు ఉన్నాయి. అందులో ఒకటి గోవర్ధన ఆహార. ఆహారం అంటే రాష్ట్రం. ఈ గోవర్ధన ఆహారంని విష్ణుపాలితుడు, శ్యాముడు, శివదత్తుడు అనే అమాత్యులు అంటే అర్థం మంత్రులు అని అర్థం. ఆహారం అంటే స్టేట్, రాష్ట్రం. అమాత్యులు అంటే మంత్రులు, పాలించారని తెలుపుతున్న శాసనం. ఒకటి వృషభదత్తుడి నాసిక్ సంస్కృత శాసనం, గౌతమి బాలశ్రీ నాసిక్ ప్రాకృత శాసనం, ఆయమల జున్నార్ శాసనం, రెండో పులోమావి ధాన్యకటక శాసనం అని ఇచ్చాడు. ధాన్యకటక శాసనం. మరి ఈ విషయం ఎందులో ఉంది అంటే వృషభదత్తుడు వేయించిన నాసిక్ సంస్కృత శాసనంలో కనిపిస్తుంది. వృషభదత్తుడు వేయించిన నాసిక్ సంస్కృత శాసనంలో కనిపిస్తుంది. నాసిక్ సంస్కృత శాసనంలో ఉంది. గౌతమి బాలశ్రీ నాసిక్ లో ప్రాకృతంలో శాసనం వేయించింది. ఎవరు ఈ వృషభదత్తుడు అంటే శకరాజు, యువరాజు, శకరాజు. ఇతను శకరాజు. ఇంతకుముందు గౌతమిపుత్ర శాతకర్ణి చేతిలో ప్రాణాలు కోల్పోయాడని చెప్పాం కదా. నహపానుడు యొక్క మేనలుడే శకరాజు. ఆయన సంస్కృతంలో నాసిక్లోనే శాసనం వేయించాడు. వాళ్ళమ్మ గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్లో ప్రాకృత శాసనం. అది వాళ్ళ కొడుకు విజయాలు, వాళ్ళ కొడుకు దాన ధర్మాల గురించి తెలుపుతుంది. ఇందులో మాత్రమే ఉంది. ఆయమల అనే వ్యక్తి జున్నార్ శాసనం. ఈ వృషభదత్తుడి యొక్క మంత్రి ఆయమల, ఇతడు జున్నార్ శాసనం వేయించాడు. ఇది మహారాష్ట్రలోనే బయలుపడింది. రెండో పులోమావి ధాన్యకటకం శాసనం. అయితే ఇందులో ఉన్నది ఒకే శాసనంలోనే ఉంది. ఆన్సరు ఇక్కడ ఇది కరెక్ట్ కాదు. కేవలం ఒకటి మాత్రమే కరెక్ట్. మొదటిది మాత్రమే కరెక్ట్. మిగతా దాంట్లో ఈ విషయం లేదు. గోవర్ధన ఆహారములకు విష్ణుపాలితుడు, శ్యాముడు, శివదత్తుడు అనే 3 మంత్రులు పాలించారని తెలుపుతున్న శాసనం మాత్రం వృషభదత్తుడి నాసిక్ సంస్కృత శాసనం.